ఇప్పుడు మీరు వీడియోలో చూసేది జపాన్‌లోని వన్ ఆఫ్ ద హైటెక్ టాయిలెట్స్ అండి. అలాగే పబ్లిక్ టాయిలెట్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇవి చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి. మనిషి ఒకసారి మనం లోపలికెళ్ళి డోర్ లాక్ చేసుకుంటే గనక ఇలా మనకు కనిపించవు. మొత్తం అంతా ఫోమ్ పట్టేసి కనిపిస్తాయి. ఇక్కడ మనకొచ్చేసి మెన్స్, విమెన్స్ అలాగే స్పెషల్లీ ఏబుల్డ్ వీళ్ళకి స్పెషల్‌గా టాయిలెట్స్ అనేవి అరేంజ్ చేశారు. సో, ఫస్ట్ అయితే ఇది విమెన్స్‌ది. లైట్ మన లోపలికెళ్ళి కాలు పెట్టగానే లైట్ ఆన్ అయిపోతుంది సెన్సార్ యాక్టివేట్ అయ్యి. ఇంకా ఒకసారి లోపలికొచ్చి నేను డోర్ లాక్ చేస్తే గనక మీకేమీ కనిపించదు. అలాగే లోపల ఉన్న వాడికి బయట ఏం కనిపించదు. అది ఎలాగో నేను మీకు చూపిస్తా చూడండి. సో, ఇప్పుడు నేను లాక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు మొత్తం అంతా స్లోగా ఫోమ్ పట్టేసింది. ఏమీ కనిపించదు మీకు కానీ, నాకు కానీ. మళ్ళీ అన్‌లాక్ చేశాక యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ లోపల ఎంత నీట్‌గా ఉన్నాయి అనేది ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో, ఇక్కడ సింక్, తర్వాత టాయిలెట్ అలాగే ఇక్కడ గూడా సింక్ అనేది ఉందనమాట. చూస్తున్నారు కదా ఎంత క్లీన్‌గా ఉందనేది. అలాగే మిర్రర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లోపల నుంచి ఒకసారి నేను మీకు లాక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను లాక్ చేశాను కదా! నాకు బయట ఏమీ కనిపించదు. అది జస్ట్ ఇక్కడ మనకి మిర్రర్స్ అలాగే ఈ టాయిలెట్ ఇన్‌సైడ్ మాత్రమే కనిపిస్తుంది. బయటైతే ఏమీ కనిపించదు. కానీ ఒకసారి నేను అన్‌లాక్ చేసి చూపిస్తా చూడండి. అన్‌లాక్ చేసేసరికి మనకి బయటంతా కనపడుతుందనమాట. దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి అనంటే, ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి పీడీఎల్సీ లేయర్ అనేస్తారు. అంటే పాలిమర్ డిస్పర్స్ లిక్విడ్ క్రిస్టల్. సో, దీన్ని గ్లాస్‌కేస్తారనమాట. ఇదేంటంటే దీని కాన్సెప్ట్ ఒకసారి డోర్ అన్‌లాక్‌లో ఉంటే గనక ఆ పీడీఎల్సీ లేయర్ ఏదైతే ఉందో దానికి కరెంట్ అనేది పాస్ అవ్వడం మూలాన అది ట్రాన్స్‌పరెంట్‌గా కనపడుతుంది. అదే ఒకసారి మనం లోపలికెళ్ళి లాక్ చేసుకోగానే కరెంట్ అనేది కట్ అయిపోతుంది. సో, ఎలక్ట్రిసిటీ ఏం పాస్ అవ్వదు కాబట్టి పీడీఎల్సీ లేయర్ అనేది కట్ అయిపోవడం వల్ల, బ్లాక్ అయిపోవడం వల్ల ఒపేక్ అయిపోతుంది. అంటే మొత్తం ఫోమ్ పట్టేస్తదనమాట. ఇవి అన్ని చోట్ల లేవు జపాన్‌లో. షిబుయా అనే ప్లేస్‌లో ఈ వార్డ్‌లో 16-17 టాయిలెట్స్ ఉంటాయన్నమాట. మనకెక్కడైనా కనిపించవు. బట్ ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్ అని చెప్తారు జపాన్‌లో. ఇక్కడ ఒక పార్క్ ఉంది. ఎవరైనా సేఫ్‌గా పబ్లిక్ టాయిలెట్స్ అనేవి యూజ్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టారనమాట. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. అలాగే ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.